వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కార్యాలయం నందు మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ వెంటనే జగ్గయ్యపేటలో సీసీఐ ఏర్పాటు చేయాలి, మద్దతు ధర రైతులకు కల్పించాలి. దళారీల చేతిలో దోపిడీకి గురవుతున్న రైతులు అసలుకే రైతులు ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి అన్నట్టు తీవ్ర వరదలు వర్షాలు ప్రభావం వల్ల పత్తి పంట కలర్ మారడం, కాయ పిందెరాలడం వంటి జరగడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది. సిపిఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంలో వల్ల దళారీ చేతిలో 4,000కు 5,000కు దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతులు ఇష్టానుసారంగా అమ్మకం చేయడం జరుగుతోంది. జగ్గయ్యపేటలోనే రైతులు అమ్ముకునే విధంగా సీసీఐ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారుగా 20,000 ఎకరాలలో పత్తి రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఖరీఫ్లో వేసిన పత్తి గత నెలలోనే మొత్తం తీయటాలకి రావటం, ప్రతి రైతు కూడా ఎకరానికి ఇప్పుడు ఒక 4-5 క్వింటాలు ఇప్పటికే తీయటం అనేది జరిగింది. ఈ సంవత్సరం దురదృష్టం రైతులకి పెద్ద నష్టం ఏంటంటే గత 2 నెలల క్రితం పడిన వర్షాలకి వచ్చిన వరదలకి పత్తి చేతికొచ్చిన పత్తి కూడా మొత్తం కారిపోవడం, కలర్ మారిపోవడం, అప్పటికే రైతుకి కొంతమేరకు నష్టం జరగడం, ఉన్న పూత రాలిపోవడం, చివరికి ఉన్న పత్తిని వాళ్ళు ఈల్డింగ్ కూడా తగ్గిపోయింది. ఈ రోజున పెట్టుబడుల భారమేమో బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పత్తి ఒక 4-5 క్వింటాలు ఇప్పుడు ఎకరానికి ప్రతి రైతుకి కూడా దగ్గర ఉంది. అది అమ్ముకుందామని చూస్తే ఈరోజు మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా ఓపెన్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఎప్పుడో 20 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో ఓపెన్ చేయాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇవాటి వరకు కూడా జగ్గయ్యపేట కానీ, నందిగామ కానీ, మైలవరం కానీ చూసుకుంటే నందిగామలో మాత్రం కొబ్బరికాయ కొట్టారు కానీ కేంద్రం అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వాల, కొనుగోలు మొదలు పెట్టాల. జగ్గయ్యపేటలో ఇప్పుడు సెక్రటరీ గారితో మాట్లాడితే ఇంకా 4-5 రోజులు టైం పడుతుందండి, తర్వాత మేము ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఓపెన్ చేయకపోతే రైతులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ 7,521 రూపాయలకి ఇవాళ సీసీఐ మద్దతు ధర ఇచ్చింది పత్తికి. అంటే ఇవాళ సీసీఐ కొనుగోలు కేంద్రం కనుక జగ్గయ్యపేటలో ఏఎంసీలో ఉంటే, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఉంటే ఇవాళ రైతుకి 7,500 రూపాయలకి అమ్ముకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కొన్ని నామ్స్ చెప్పారు, ఆ నామ్స్లన్నీ కూడా పూర్తి చేస్తాయి. అయితే ఇవాళ సీసీఐ కొనుగోలు కేంద్రం లేదు కాబట్టి ఇవాళ రైతుల దగ్గర దళారీలు దోచుకుంటా ఉన్నారు. ఇవాళ దళారీలు కేవలం 6,000 రూపాయలకి, 5,500కి అట్లా విలేజెస్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు సీసీఐ అయితే చాలా కష్టం, సీసీఐ అయితే 8% తేమ ఉంటే మాత్రమే కొంటారు. ఇవాళ పత్తిలో 15-20% తేమ ఉంది కాబట్టి వాళ్ళు కొనరు. మీరు తీసుకువెళ్ళిన రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మీరు మళ్ళీ వాహనాల్లో మీ ఓన్ వెహికల్స్లో పెట్టుకొని రావాలి. అది కూడా మళ్ళీ ఇక్కడ కొనట్లేదు, మీకు జగ్గయ్యపేటకి ఇచ్చిన గుంటూరులో కొంటారు. ప్రతి రైతు కూడా ఎవరైనా అమ్ముకోవాలంటే గుంటూరు పోయి సీసీఐ ద్వారా గుంటూరులో అమ్ముకోవాలని చెప్తే ఇక్కడ రైతులు మొత్తం కూడా దిగాలు పడిపోతూ ఉన్నారు. ఈ రోజున ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రైతు ప్రభుత్వం చెప్తా ఉన్నారు, రైతులకు మేము మంచి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ పత్తి రైతులు ముఖ్యంగా ఇవాళ అలో లక్షణ అంటున్నారు. కనీసం 15 క్వింటాలు యావరేజ్గా పడ్డే పత్తి ఈ రోజున 7-8 క్వింటాలు కూడా ఎకరానికి రావడం అనేది కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ ఆ పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏమైపోవాలి? కాబట్టి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఏఎంసీలో, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మీరు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పెట్టండి. పెట్టి ఇక్కడికి రైతులు మొత్తం కూడా ఇక్కడ తోలుకుంటారు. రైతులు యొక్క తేమ శాతాన్ని చూసి కొద్దిగా మీరు లిబరల్గా ఉండి కనీసం 17-18% తేమ శాతం ఉన్నప్పటికీ కూడా ఆ సీసీఐ మద్దతు ధరకి 7,500 రూపాయలు కొనాలని, అలానే గుంటూరుకి వెళ్ళే ప్రాతిపదిక వద్దు అని చెప్పి ప్రతి రైతు కూడా ఇక్కడ జగ్గయ్యపేటలో జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలు జగ్గయ్యపేటలోనే అమ్ముకునే అవకాశాన్ని సీసీఐ ద్వారా కల్పించాలని చెప్పి ఈ 20,000 ఎకరాలు ఆల్మోస్ట్ ఇక్కడ సాగు అవుతూ ఉంది జగ్గయ్యపేట నియోజకవర్గంలో. మరి 20,000 ఎకరాల్లో పండించిన రైతులు మొత్తం కూడా ఇక్కడే జగ్గయ్యపేటలో అమ్ముకునేట్టుగా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పి, అలానే ఒకవేళ ఓపెన్ చేయకపోయినా రైతులకు ఏమాత్రం నష్టం కలిగినా రైతులు దళారీల బారిన పడుతుంటే చూస్తూ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, రైతుల పక్షాన ఎంత పెద్ద ఎత్తునైన ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.